పాటల పల్లకి పాటల పల్లకి నీవే అమర స్వరమే సాగే శృతిని నేనే నీ మనసు నీ మమత వెలిసేనే నా కోసం నీలో సర్వం నా సొంతం నీవే అమర స్వరమే సాగే శృతిని నేనే పలికే నీ అధరాలు చిలికే నీ మధురాలు నింగి వీడి నీల జారిన కావిలి మెరిసే నీలో అందం కురిసే ఊహల గంధం మల్లి పూల బంధమే పూచలి అంతులేని నీ కథ అందరాని సంపద రాగబంధనం అనురాగ చందనం అంతులేని నీ కథ అందరాని సంపద రాగబంధనం అనురాగ చందనం నా ధ్యాసలు నీవే నీ వాసలు నేనే నా ఊహలు నీవే నీ ఊపిరి నేనే నీలో సర్వం నా సొంతం నీవే అమర స్వరమే సాగే శృతిని నేనే నీ మనసు నీ మమత వెలిసేనే నా కోసం నీలో సర్వం నా సొంతం నీవే అమర స్వరమే సాగే శృతిని నేనే కేవలం పాటలతోనే విజయవంతమైన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ పాటల వల్ల అపజయం పొందిన సినిమా ఒక్కటి లేదు, ఉండదు కూడా. అది పాటకున్న పాటవం. విన్న పాటలైనా వింటుంటే వినాలనే అనిపిస్తుంది. ఇది పాటకున్న పటిమ. యువ గాయని గాయకులను ప్రోత్సహిస్తూ దూరదర్శన్ యాదగిరి రూపొందించిన అపురూపమైన వేదిక పాటల పల్లకి కార్యక్రమం ఆత్మీయ ప్రేక్షకులకు స్వాగతం. పాటలు పాడటంలో పాటవాన్ని పెంచుకుని ప్రేక్షకుల ముందు తమ గాన ప్రతిభను ప్రదర్శించి వారి ఆనందాలను పంచుకుంటున్న యువ గాయని గాయకులు ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి విచ్చేశారు. వారికిదే స్వాగతం. శాస్త్రీయ, లలిత, జానపద, ఆధ్యాత్మిక, సినీ సంగీతాలను కరతలామలకం గావించుకుని లలిత సంగీత విశారద పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలను దక్కించుకున్న చిక్కని స్వరాల చక్కని గాయని శ్రీమతి ప్రసన్న లక్ష్మి గారు ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి గాన విశ్లేషకురాలుగా విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలి. గానానికి ప్రాణం పోసే నేపథ్య సంగీతాన్ని సరాగభరితంగా అందిస్తున్న వాద్య బృందానికి స్వాగతం. ప్రణయరథం, పల్లెపథం, యుగళనాదం ఇలా ముప్పేటగా ముడివేసుకుని ముప్పిరి గొల్పుతున్న పాటల పల్లకి కార్యక్రమం ప్రేక్షకానురంజకంగా కొనసాగుతుంది. మొదటి విభాగం ప్రణయరథం. ఈ విభాగంలో తెరపై చూపించే చిత్రాల ఆధారంగా విశ్లేషకురాలి సమన్వయంతో ప్రణయ గీతాలాపన కొనసాగుతుంది. ఇక రెండవ విభాగం పల్లెపథం. ఈ విభాగంలో జానపద సౌరభాలు విరబూసే గీతాలను ఆలపిస్తారు. ఇక చివరిదైన మూడవ విభాగం యుగళనాదం. ఈ విభాగంలో నాయికా నాయకులు మనోగత మధుర భావాలు ప్రకటితమయ్యే చిలిపి వలపు ప్రణయ విరహ గీతాలను ఆలపిస్తారు. ఇప్పుడు మొదటి విభాగం ప్రణయరథం.
ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో ప్రణయరథం విభాగంలో మొదటి ప్రణయ గీతాన్ని ఆలపించడానికి సైదులు గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సైదులు గారు, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచ నుండి వచ్చారు మేడం. ఓ, చాలా దూరం నుంచే వచ్చారు. అవును మేడం. మీ మ్యూజికల్ జర్నీ తెలుసుకోవచ్చా సార్? సంగీతం నేర్చుకుంటున్నారా? లేదు మేడం, యాక్చువల్గా నేను సంగీతం నేర్చుకోలేదు. కానీ చిన్నప్పటి నుంచి పాడటం అంటే బాగా ఇష్టం, వినటం, పాడటం ద్వారా ఇలా అంటే ఉద్యోగిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా ఎందుకో పాటలంటే బాగా ఇష్టం మేడం, ప్రాణం. ఓకే, వృత్తి వేరే అయినప్పటికీ కూడా ప్రవృత్తి సంగీతమే మీది. ఎస్ మేడం. అంతే అంటారు. చాలా సంతోషం. మీకు ఫస్ట్ రౌండ్లో ఏంటంటే సార్, ఇక్కడ ఒక చిత్రం చూపించడం జరుగుతుంది. దానికి తగినట్టుగా కొన్ని సూచనలు, సలహాలు అందిస్తారు మనకు. దానికి తగినట్టుగా ఒక పాట పాడాల్సి ఉంటుంది. కొంచెం టైం తీసుకోవచ్చు మీరు, ఒక 1 minute 2 minutes ఆలోచించి పాడవచ్చు. ఓకే ఓకే. ఇమేజ్ ప్లీజ్. ఆకాశం కనిపిస్తుంది. ఎస్ మేడం. నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అవును. ఇక్కడ సితార్ ఉన్నట్టుంది వాద్యం. చలో, ఇది అయితే నాకైతే మీకేమన్నా అర్థమైందా? మేడం చెప్తారు. మేడం ఎగ్జాక్ట్లీ దీనికి అంటే ఈ కాన్సెప్ట్ యొక్క తాత్పర్యం మేడం వివరిస్తారు. దానికి తగినట్టుగా మీరు పాడండి. ఓకే మేడం. మా సైదులు గారు, వెల్కమ్ టు దూరదర్శన్ అండి. థ్యాంక్ యూ మేడం. మీకు ఏం కనిపిస్తోంది స్క్రీన్ మీద? ఆకాశం, తలుక్కుమంటున్న ఒక తార. తారలు చాలా ఉన్నాయనుకోండి, అక్కడక్కడ ఒక్కొక్క తార మెరుస్తున్నట్టుగా ఉంది కదా, ఆ పక్కనే సితార. ఓకే. తలుక్కుమంటున్న తార, ఆ పక్కనే సితార. వీటిని కలిపి ఒక పాట పాడాలి మీరు. షూర్ మేడం, తప్పకుండా. పలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. పలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. ఓ మైనా వదలనిక ఏమైనా, శృతిలయలు నీవేనా, గుండెల్లో నిండి ఊహ నీవే కిరణ్, కావే కిరణ్. పలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. పలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. నేడే కొండ కోన తోడుగా, ఎండవాన చూడగా, ఈడు జోడుగా, ఎన్నో సులాడగా, తోడు నీడగా, ఈడు గోదారి పొంగింది చూడు, నాదారికొచ్చింది నేడు ఆశ తీరగా. ప్రేమ మాగాని పండింది నేడు, మారాని పారాని తోటి నన్ను చేరగా. గువ్వల జంటగా ఓ సాగే వేళలో, నవ్వుల పంటగా ఓ రావే నా కిరణ్. పలుకుమన్నది కులుకుల తార, పలుకు
పలుకుతున్నది వలపు సితార పలుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార రావే ఆకాశాన విల్లుగా ఆనందాల జల్లుగా మల్లెలు చల్లగా ముద్దై నేడు తీయగా తెరే తీయగా గుండె గుండెక్కి జాబిల్లి వచ్చి ఎండల్లో వెన్నెల్లు తెచ్చి పాలు పేయగా కోటి మందర గంధాలతోటి అందర చందాలు నాకు కాలు తీయగా అలలాయిరి ఓగే వేళలో ఊపిరి నీవుగా ఓ రావే నాకిరి పలుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార పలుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార ఓ మైనా వదలనిక ఏమైనా శృతిలయలు నీవేనా గుండెల్లోన నిండి నీవే కిరణ్ రావే కిరణ్ సైదుల్ గారు తారలాగే మీ పాట కూడా మెరిసిపోయింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకా టెక్నికల్లీ సాంగ్ ఎలా ఉండింది, మీరు ఎంతవరకు న్యాయం చేశారు, ఇదంతా మేడం చెప్తారు. అడుగుదామా? తప్పకుండా మ్యామ్. సైదుల్ గారి పాట ఎలా అనిపించింది? చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ మేడం. చాలా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి మీ వాయిస్లో. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా పాడారు. బాగా ప్రాక్టీస్ చేయండి. రోజుకు ఒక 10 పాటలు, ఎనీ సాంగ్స్ పాడుకోండి. వాయిస్ ఇంకా చక్కగా బ్రైట్గా వస్తుంది. షూర్ మేడం, తప్పకుండా మీ సూచనల సలహాలు తప్పకుండా పాటిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రెండవ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి శిరీష గారు రెడీగా ఉన్నారు. శిరీష గారు వచ్చేస్తారా? నమస్కారం శిరీష గారు. నమస్తే అండి మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీకాకుళం నుండి వచ్చాను. శ్రీకాకుళం నుంచి వచ్చారు, చాలా సంతోషం. ఈ మధ్యలో చాలా చాలా దూరం నుంచి మంచి మంచి గాయకులు ఇక్కడికి వచ్చి పాడుతున్నారు. మాకు అది చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ అండి. శిరీష గారు, మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా? నేర్చుకున్నాను, అంటే నా స్కూల్ డేస్లో నేర్చుకున్నాను. రేడియో ఆర్టిస్ట్ మావుడూరు జగన్నాథం గారి దగ్గర. ఇప్పుడు స్వర్గీయులయ్యారు ఆయన. ఓకే. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు మీరు? 4 years నేర్చుకున్నాను. 4 years నేర్చుకున్నారు. దాని తర్వాత మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవడం. తర్వాత మళ్ళీ ఇంకా నేర్చుకునేది ఏమీ లేదు. ఓకే. 10th లోపు, బిలో 10th లోపు నేర్చుకున్నా. ఓకే ఓకే, మంచిది మంచిది. సో అర్థమైపోయింది కదా మీకు, సైదుల్ గారు పాడినట్టే మీకు కూడా ఒక ఇమేజ్ వస్తుంది. దాన్ని ఫాలో అయిపోదాం. ఓకే, ఇమేజ్ ప్లీజ్. చూసారా, మీరు అప్పటి నుంచి ఫుల్ టెన్షన్ పడుతున్నారు, ఏమొస్తుందేమో. ఏం లేదు, హృదయం లవ్ సింబల్ ఇచ్చారు, కళ్ళు ఇచ్చారు. సో ఈజీగా ఉండబోతుంది అని నాకు అనిపిస్తుంది. ఇంకా దీన్ని మేడం వివరంగా వివరిస్తారు. అడుగుదామా? ఓకే మ్యామ్. స్క్రీన్ మీద కళ్ళు, హృదయం 2 కనిపిస్తున్నాయి కదండి. అటు ఇటు కళ్ళు, మధ్యలో హృదయం అంటే మనస్సు. ఈ వర్డ్స్ వచ్చేట్టుగా ఒక పాట పాడాలి మీరు. ఓకే మేడం. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి మాట
చూపావులే పరిచయమంతా గతమేనా గుర్తుకు రానా క్షణమైనా ఎదురుగా ఉన్న నిజమే కాని కలవయ్యావులే రంగు రూపమంటూ లేనిది ప్రేమ చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ ఉంది దూరం దగ్గరంటూ తేడా చూడని ప్రేమ నీల చెంత చేరి నన్ను మాట్లాడిస్తోంది కను పాపలోతులో దిగిపోయి తల ఒక రెప్పపాటు కాలమైన మరుపేరావుగా ఎదమారు మూలలో ఒదిగున్న ప్రాణమై నువ్వు నేను అనిపించావుగా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి మాట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి ఉంటే అది నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే నేని నువ్వయేలా ప్రేమ గుణమయ్యదిగావే మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే ఎటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేసావే ఏకాంత వేళలో ఏకాంతి లేదురా మనసంత కూడా జాలి లేని పంతాలేంటిలా నీ తోడు లేనిదే మనసుండలేదురా నీ పేరు లేని ప్రేమనైనా ఊహించేదలా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమర పైన పదవుల పైన ప్రతి మాట నువ్వే శిరీష గారు, అంటే జనరల్లీ మనము విరహ గీతాలని వెస్టర్నైజ్డ్గా చేసి దాంట్లో ఇది ఈ పాటను ఆవిడ చాలా స్టైలిష్గా పాడుంటారు కదా, ఎంత విరహ వేదనతో ఉంటుంది కానీ చాలా స్టైలిష్గా ఉంటుంది ఈ పాట, చాలా వింత కంపోజిషన్ ఇది. ఇంకా మీరు ఎలా పాడారు మేడం చెప్తారు. మేడం బాగానే పాడేవోయ్, కానీ ఇంకా బాగా పాడొచ్చు అనిపించింది నాకు. ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా చక్కగా పాడొచ్చు. మీరు ఇంకా బాగా పాడతారని నా నమ్మకం. బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. మూడవ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి రామస్వామి గారు రెడీగా ఉన్నారు. ఇంకెందుకు లేట్ అండి, వచ్చేసేయండి. నమస్కారం రామస్వామి గారు. నమస్తే మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలంలోని ఒక చిన్న గ్రామమైన నేకునంబాద్ గ్రామం నుంచి వచ్చానండి. అయ్యో, ఈరోజు అందరూ చాలా దూరం నుంచి ట్రావెల్ చేశారండి. చాలా గొప్ప విషయం ఇది మళ్ళీ చెప్తున్నాను నేను. ఓకే, మీ మ్యూజికల్ జర్నీ గురించి మాట్లాడుకుందామా? మీరు సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకోలేదండి. కీర్తిశేషులైన మా నాయనమ్మ గారు బాగా పాటలు పాడతారు, మా నాన్నగారు పాటలు పాడతారు, డ్రామాలు వేస్తారు. మా ఆవిడ సపోర్ట్ చాలా బాగుంటుంది నాకు. ఓకే, ఈ విధంగా నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉన్నాను, స్కూల్ డేస్ నుంచి కూడా. ఫైన్. మీ ఆవిడని కూడా మెన్షన్ చేశారు మీరు, మరవలేదు. నాకు బాగా సపోర్ట్ అండి మా ఆవిడ గారు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారని అర్థమైంది మాకు, సంతోషం. సో ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది, దానికి తగినట్టుగా పాట పాడాల్సి ఉంటుంది. ఓకే, ఇమేజ్ ప్లీజ్. అందరికీ హృదయాలు వస్తున్నాయి ఈరోజు, కాకపోతే ఎందుకో మరి నీలి రంగులో వచ్చింది. మందారం పువ్వు ఉంది, ఇక్కడేమో ఇది సూర్యుడు, మరి సూర్యోదయమా సూర్యాస్తమా ఏమన్నా మీకేమన్నా అర్థమైందా? కొంచెం సో మిగతాది మేడం అర్థం చేస్తారు. మేడం, 3 పిక్చర్స్ ఏమో కనిపించాయి, ఎలా కలుస్తాయో మాకు అర్థం కావట్లేదు. రామస్వామి గారు, మేడం గారు, ఉదయం, హృదయం, మందారం 3 ఉన్నాయి స్క్రీన్ మీద. వీటిని చూస్తుంటే నాకైతే ఒక పాట గుర్తొస్తోంది. మీకేం గుర్తొస్తుంది? నాకు ఓ మంచి పాట గుర్తుకొస్తుంది మేడం. అవునా? అయితే పాడి వినిపించండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఒక ఉదయంలో నా హృదయంలో, ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం, విరిసిన సింధూరం, విరిసిన మందారం, విరిసిన సింధూరం. కల్పన, అది ఒక కల్పన, అది నా కల్పన. ఒక ఉదయంలో తారకి నడుమ ఆకాశం ఎందుకు, పాట పాటకి నడుమ వేషం ఎందుకు, తారకి నడుమ ఆకాశం ఎందుకు, పాట పాటకి నడుమ వేషం ఎందుకు, మనిషికి మధ్య మనసనేది ఎందుకు, మనసే గుడిగా మనిషికి ముడిగా, మమత ఎందుకో, మమత ఎందుకో, తెలియని ఆవేదనే ఆలాపన, తెలుసుకున్న వేదనే కల్పన. అది ఒక కల్పన, అది నా కల్పన. ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం, విరిసిన సింధూరం. దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే, పువ్వు పువ్వున మధువు నీ కోసం పొందితే, దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే, పువ్వు పువ్వున మధువు నీ కోసం పొందితే, కవి మనస్సులో ఉషస్సుకారు చీకటవుతుంటే, మిగిలిన కథలు పగిలిన ఎదలో ఆ కవితలెందుకో, కవితలెందుకో, తెలియని ఆవేదనే ఆలాపన, తెలుసుకున్న వేదనే కల్పన. అది ఒక కల్పన, అది నా కల్పన.
ఒక ఉదయంలో నా హృదయంలో, ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం, విరిసిన సింధూరం, విరిసిన మందారం, విరిసిన సింధూరం. కల్పన అది ఒక కల్పన, అది నా కల్పన. రామస్వామి గారు ఎంచక్క మీరు ఈ పాటని తలుచుకున్నారు. అసలు చాలా రేర్ సాంగ్ ఇది కదా. ఉదయం, హృదయం, మందారం అన్నీ కవర్ అయ్యేలాగా మీకు ఈ పాట గుర్తొచ్చింది చూడండి. అది చాలా అద్భుతం. ఇంకా పాట ఎలా ఉండిందో మేడం చెప్తారు. బాలు గారు ఎంతో అద్భుతంగా ఆలపించిన పాట కదండి ఇది. అవును మేడం. బాగా పాడారు. మీకు సంగీత సంపద చక్కగా వారసత్వంగా అబ్బింది. అందుకని మీరు ఆ సంపదని మీ దగ్గరే ఆపకుండా మీ నెక్స్ట్ తరాలకు కూడా అందించాలంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. చక్కగా ఇంకా బాగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి పాడుతూ ఉండండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ప్రణయరథం విభాగంలో చివరి ప్రణయ గీతాన్ని ఆలపించడానికి విజయ గారిని స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. నమస్తే విజయ్ గారు. నమస్తే మేడం. వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. మీ పరిస్థితి ఏంటి? నెల్లూరు నుంచి వచ్చానండి. మీరు కూడా? ఓహో, నెల్లూరు నుంచి వచ్చారు. ఓకే, సంతోషం. మీరు సంగీతం నేర్చుకుంటున్నారా? మా నాన్నగారు నాటక రంగంలో ఉంటారండి. ఓకే, అందరు ఆర్టిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టున్నారు. ఓకే, మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్నారా మీరైతే? నాన్నగారి పేరు? వివి రత్నకుమార్. ఓకే, ఆయన చిన్నప్పటి నుంచే నేర్పించడం స్టార్ట్ చేశారా? ఎలాగా? నాకు సంగీతం నేను పాడాలని ఆయనకి చాలా ఇష్టం మేడం. అందుకని ఇంకా నేను అలానే కొనసాగాను. సో అమ్మ, ఆవు ఇలాంటివి ఏమన్నా నేర్పించారా? డైరెక్ట్ సరిగమపదనిసలు నేర్చేసుకున్నారు? స్కూల్ డేస్లో సంగీతం నేర్పించారు. తర్వాత నేను కంటిన్యూ చేశాను. మీ ఇంట్రెస్ట్తో మీరు కంటిన్యూ చేశారు తర్వాత. ఓకే అండి, మీకు ఎలాంటి పాట రాబోతుందో చూద్దాం మరి. ఇమేజ్ ప్లీజ్. ఈరోజు కామన్గా చూడండి, కళ్ళు, గుండె వస్తున్నాయి మీకు. కాకపోతే అరచేయి ఏదో వచ్చింది. మరి అరచేయి అనాలా? అరచేయి అంటే ఇలా అయి ఉండేదేమో. ఏమో మనకెందుకండి, మేడం ఈజీ చేసేస్తారు. అడిగేద్దాం. మ్యామ్. విజయ్ గారు, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాటన్నిటినీ కలిపి ఒక పాట ఉంది. అది ఏదో మీరు గుర్తు తెచ్చుకొని పాడాలి. ఛాలెంజ్ మీకు. సరే మేడం. ఇప్పుడు అంటే కళ్ళు, హృదయం, చివరిది ఏమనుకోవాలి మ్యామ్? అది చెయ్యి. ఆహాహా, ఓకే. ఉత్త అరచేయి కాదు, చెయ్యి కనిపిస్తుంది. చెయ్యినే కనిపిస్తుంది. ఓకే మేడం. ఏదో అయిపోతుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన, అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన, ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలైంది. ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే, మోమాటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే, ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే, ఉల్లాసం నీకై పొందాలని పరుగులు తీస్తుంటే, ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక, కాయం వచ్చినాక పరువం ఆగలేక, నువ్వే కావాలని నిన్నే కలవాలని, మనసే విప్పాలని మాటే చెప్పాలని, ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్ళింతా కలిగిస్తుంది. అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన, అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన, ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో. ఎంతో మధురమైన పాట అయితే పాడేశారు కదా. ఒక టైంలో అంటే ఒకప్పుడు ఆర్పి పట్నాయక్ గారు టచ్ చేశారంటే ఇంకా మెలడీసే వస్తుండేవి. చాలా మంచి మంచి పాటలు వచ్చాయి ఒక టైంలో. కాకపోతే దీంట్లో ఆ వర్డ్స్ అన్ని కవర్ అయ్యాయా లేదా నేను అబ్జర్వ్ చేయలేకపోయాను. మీ పాటలు మునిగిపోయి మేడం చెప్తారు అదంతా. వర్డ్స్ అన్నీ కవర్ అయ్యాయి, చక్కగా పాడారు విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. మంచి సంగీత కళాకారుల కుటుంబం నుంచి వచ్చారు, సంగీతం నేర్చుకున్నారన్నారు. ఇంకా నేర్చుకోండి, ఇంకా చక్కగా ప్రాక్టీస్ చేయండి, అందరికీ నేర్పండి. తర్వాత మీ పాటకు చక్కగా సహకారాన్ని అందించారు కదా ఆర్కెస్ట్రా వారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వాయించారు. కంగ్రాచులేషన్స్. బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలా మధురమైన పాటలతో సాగిపోయిన ప్రణయ రథంలో మాతో పాటు మీరు కూడా విహరించారు కదూ. ఇక ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో రెండవ విభాగం పల్లెపథం. పల్లెపథం విభాగంలో జానపద ఛాయలున్న లేకపోతే జానపద గేయాన్ని పాడడానికి నేను సైదుల్ గారిని ఆహ్వానించేస్తున్నాను. సైదుల్ గారు, ఈ రౌండ్లో మీకు ఏమీ ఇమేజ్ ఇవ్వడం జరగదు. సో మా సైడ్ నుంచి సజెషన్స్, రూల్స్ ఏమీ లేవు. ఇంకా మీకు ఇష్టం వచ్చిన జానపద ఛాయలున్న ఒక పాటని లేకపోతే జానపద గేయాన్ని పాడొచ్చు మీరు. సో ఏం పాడతారు? ప్రజాకవి జయరాజు గారు రచించినటువంటి పాట మేడం. ఓ నల్ల నల్లని మబ్బుల్లారా వస్తారా. ప్రైవేట్ సాంగ్ ఇది. ప్రైవేట్. యాక్చువల్గా తనే సాహిత్యం అండ్ సంగీతం. సింగర్ వచ్చేసి రాము గారు పాడారు మేడం. ఓకే ఓకే, చెన్నై రాము గారు పాడారు. రాము గారు బాలు గారిలానే ఉంటుంది ఆయన. అవునవును. సో ఈరోజు ఇప్పుడు మీరు పాడి వినిపించబోతున్నారు సాంగ్. ఓకే అండి, మేము వినడానికి రెడీగా ఉన్నాము, మీరు పాడేసేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నల్లని మబ్బుల్లారా వస్తారా, ఎదలోతుల్లో నా వాన చల్లిపోతారా. ఓ నల్ల నల్లని మబ్బుల్లారా వస్తారా, ఎదలోతుల్లో నా వాన చల్లిపోతారా. మీకోసమే గుండె చెరువు చేసుకున్నాను, మీకోసమే బ్రతుకు నారు పోసుకున్నాను. నల్ల నల్లని మబ్బుల్లారా వస్తారా, ఎదలోతుల్లో నా వాన చల్లిపోతారా. ఓ నల్ల నల్లని మబ్బుల్లారా వస్తారా, ఎదలోతుల్లో నా వాన చల్లిపోతారా.
అడుగుల సవ్వడితోనే చేను చెలక నవ్వింది, నీ వారు చూపుల్లోనే వాగు వంకాడింది. నీ అడుగుల సవ్వడితోనే చేను చెలక నవ్వింది, నీ వారు చూపుల్లోనే వాగు వంకాడింది. నీ ముసి ముసి నవ్వుల్లోనే నింగి నేల కలిసింది, నీలేత ముద్దుల్లోనే కుడమికి పూలు పూసింది. నల్ల నల్లని మబ్బుల్లారా వస్తారా, ఎదలోతుల్లో నా వాన చల్లిపోతారా. ఓ నల్ల నల్లని మబ్బుల్లారా వస్తారా, ఎదలోతుల్లో నా వాన చల్లిపోతారా. సినుకులాగా నువ్వొస్తే పలుకు పార పట్టేస్తా, చెరువు కట్ట పోసేస్తా, చేప పిల్లనై వస్తా. సినుకులాగా నువ్వొస్తే పలుకు పార పట్టేస్తా, చెరువు కట్ట పోసేస్తా, చేప పిల్లనై వస్తా. పచ్చని మా పంట చేలో నిన్ను చూసుకుంటాను, పంట ఇంటికొచ్చిందంటే నిన్ను కొలుసుకుంటాను. నల్ల నల్లని మబ్బుల్లారా వస్తారా, ఎదలోతుల్లో నా వాన చల్లిపోతారా. ఓ నల్ల నల్లని మబ్బుల్లారా వస్తారా, ఎదలోతుల్లో నా వాన చల్లిపోతారా. ఎదలోతుల్లో నా వాన చల్లిపోతారా, ఎదలోతుల్లో నా వాన చల్లిపోతారా. సైదుల్ గారు ఎక్కడి నుంచి తెచ్చారండి ఈ పాట? ఎప్పుడు వినలేదు, చాలా ఫ్రెష్గా అనిపించింది వినడానికి. యాక్చువల్గా జయరాజు గారు రాసేటువంటి పాటలన్నీ కూడా ప్రకృతి ప్రేమికులు మేడం. సో చాలా పాటలు మనకి ప్రజాదరణ పొందిన పాటలు, అందుకే ఆయన ప్రజాకవి అంటారు. అవునవును. పచ్చని చెట్టును నేను రా అనే పాట కూడా ఆయన రాసిందే. సూపర్ అండి. వానమ్మ వానమ్మ అనే పాట ఆయన రాసింది. ఇది విన్నాను నేను, వానమ్మ వానమ్మ పాట విన్నాను. సినిమాలో కూడా చాలా పాటలు, వందనాలమ్మ నీకు వందనాలమ్మ, ఈ పాటలన్నీ కూడా జయరాజు గారి పాటలు మేడం. ఓకే ఓకే, చాలా బాగుండిందండి పాట. సో ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తుండే మీరు ఈ పాటని? ఈ పాటని అంటే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి నేను ఒక 2 days నుంచి అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. 2 days నుంచి మాకు చాలా వర్షాలండి, అసలు రావడానికి చాలా ఇబ్బంది పడ్డాము మేము స్టూడియోకి. మీరు కూర్చుని ప్రాక్టీస్ చేస్తున్నారో వస్తారా వస్తారా అంటే అవి వచ్చేసినట్టున్నాయి నల్ల మబ్బులు. అంటే యాక్చువల్గా మేడం వర్షం మనకు వస్తుంది, ఒక చోట వస్తే ఒక చోట రావడం లేదు, కానీ వర్షం రైతుకు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు పాడుతూ ఉంటేనే రైతు ఆనందంగా ఉంటాడు. ఓకే అండి, మీరు పొలాల్లోకి వెళ్ళి మంచిగా ఈ పాటని పాడి రైతులకి వర్షం కురిపించే బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాను. పాట ఎలా ఉండిందో మేడం చెప్తారు. చాలా బాగుందండి. ప్రజాకవి జయరాజ్ గారి పాట అంటే చెప్పేదేముంది, ఇంకా చాలా చక్కగా పాడారు. నల్లని మబ్బులు వస్తారా వస్తారా అంటే నిజంగానే వచ్చాయి నల్లని మబ్బులు, బయట చాలా ఉన్నాయండి, వర్షం పడుతోంది బయట. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. రెండవ జానపద గేయాన్ని ఆలపించడానికి శిరీష గారు రెడీగా ఉన్నారా? వచ్చేసేయండి. అయితే మీరేం పాట పాడబోతున్నారు? జానపద ఛాయ ఉన్న గీతాన్ని. ఏ సినిమా నుంచి? బంగారు తిమ్మరాజు చిత్రం నుండి వీటూరి గారి పదకల్పన, స్వరకల్పన కోదండపాణి గారిది. ఏం పాట? జమునారాణి గారు పాడినటువంటి నాగమల్లి కోనలోన. ఓకే ఓకే, చాలా మంచి పాట, వీటూరి గారు రచించారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఎరవేసి
వైపుంది సొగసైన రూపుంది చూపుల్లో కైపుంది సొగసైన రూపుంది వయ్యారం ఒలికిస్తుంది వన్నెలు చిన్నెలు నేర్పింది ఉడుకు మీద ఉరికావంటే జడుసుకుంటది దాన్ని ఒడుపు చూసి మచ్చిక చేస్తే వదలనంటది మావో నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన ఎరవేసి గురి చూసి పట్టాలి మావా ఎరవేసి గురి చూసి పట్టాలి మావా పట్టాలి మావా నడకల్లో హొయలుంది మావా నాట్యంలో నేర్పుంది మావా నడకల్లో హొయలుంది నాట్యంలో నేర్పుంది మలిసందే చీకట్లోన నీటికి ఏటికి వస్తుంది జాడ చూసి కలిసావంటే దారికొస్తది దాని జాలి చూపునమ్మావంటే దగా చేస్తది మావా నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన ఎరవేసి గురి చూసి పట్టాలి మావా ఎరవేసి గురి చూసి పట్టాలి మావా పట్టాలి మావా శిరీష గారు ఏంటండి అసలు ఏమి కంగారు పడుతున్నారా? అప్పటి నుంచి ఇప్పుడు నవ్వారు మీరు. ఎప్పుడన్నా నవ్వుతారేమో, అంత ఎనర్జెటిక్ సాంగ్ ఫుల్ జోష్తో పాడుతున్నారు కానీ నవ్వు మిస్ అవుతుంది ఎందుకు? నేను నచ్చలేదా? అలా అదేం లేదు కదా? అంతేనా? లేదండి, మన దూరదర్శన్ మేడం ఎప్పుడు చెప్తుంటారు, మనందరి దూరదర్శన్ ఇది, మనందరి అంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చిన ఛానల్ కాబట్టి మనది మన ఇంటిలాగా. ఓకే, సో పాట ఎలా ఉండిందో మేడం చెప్తారు. చక్కటి పాటలు తీసుకొని మన దూరదర్శన్ మీద ప్రేమతోని చాలా దూరం నుంచి వచ్చారు కదా ఇవాళ సింధూరి. అవును మ్యామ్, గాయని గాయకులంతా. సీరియస్లీ మీ పాట విషయానికి వస్తే చాలా చోట్ల శృతి తప్పిందండి. శృతి చాలా ప్రాబ్లంగా ఉందా? మీకేమన్నా హై పిచ్ ఏమన్నా అయిందా? శృతిలో బాగా ప్రాక్టీస్ చేసి పాడండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టైం పాడేటప్పుడు టెన్షన్ లేకుండా పాడండి, అంతా సెట్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే అండి. 3వ జానపద గేయాన్ని ఆలపించడానికి రామస్వామి గారిని పిలిచేద్దామా? మరి రామస్వామి గారు వచ్చేసేయండి. రామస్వామి గారు, మీరు చెప్పారు పల్లెటూరు నుంచి వచ్చాను అని చెప్పారు మీరు కదా, మీది పల్లె కదా? అవునండి. సో పల్లె పదం పాడబోతున్నారా మీరు? అవునండి. ప్యూర్ జానపద గీతాన్ని వినిపించబోతున్నారు. ఖచ్చితంగా. ఏ పాట? వందే మాత్రం సినిమా నుండి వందే మాత్రం అనే పాటని పాడబోతున్నాను. సి నారాయణ రెడ్డి గారు రచించి చక్రవర్తి గారి సంగీత సారథ్యంలో వందే మాత్రం శ్రీనివాస్ గారు ఆలపించిన పాటని పాడబోతున్నాను. ఈ పాట కోసమే ఆయనకి వందే మాత్రం శ్రీనివాస్ గా పేరు గుర్తు. ఈ పాట ద్వారానే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. నిజం నిజం నిజం. చాలా మంచి పాట తీసుకున్నారు. గొప్ప పాట. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది
సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో జలం లేక బలం లేక జనం ఎండుతున్నది ఫలయజ శీతల పద కోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది మంట రగులుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది కుసుమిత ద్రుమదల వల్లికామ కల్లికలకు పుల్ల కుసుమిత ద్రుమదల వల్లికామ కల్లికలకు చిదిమి వేసిన వదలని చీడ అంటుకున్నది సుహాస సంపదలకేమి సుమధర భాషణలకేమి ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది అక్కడనే ఉన్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది. ఈ ఒక్క పాట వందే మాతరం గారి జీవితంనే మలుపు తిప్పేసింది కదా. ఆయన జీవితమే మారిపోయింది ఈ పాట నుంచి, ఆయన ఇంటి పేరే కాదు. సో ఇంకా మీకు ఈ పాట ఎంతవరకు సూట్ అయ్యింది, మీరు ఎలా పాడారన్నది మేడం చెప్పాలి. మహాకవి శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు కదండి ఈ పాట. మహాప్రాచుర్యంలో కూడా పొందింది ఈ పాట. సినిమా బ్లాక్ బస్టర్, పాట బ్లాక్ బస్టర్. మీరు మీ నాయనమ్మ గారి దగ్గర నేర్చుకున్న మీరు కూడా బ్లాక్ బస్టర్ అయ్యేట్టుగా పాడాలి ఈ పాటని. ఇంకా ఊపుగా బాగా పాడారు, ఇంకా బాగా పాడగలరు మీరు. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చివరి జానపద గేయాన్ని ఆలపించడానికి విజయ్ గారు వచ్చేసేయండి. సో మనం చూసుకున్నట్టయితే సార్ ప్యూర్ ఫోక్ సాంగ్ పాడారు, వీళ్ళిద్దరూ సినిమాకి సంబంధించిన పాటల్ని పాడడం జరిగింది. మీ సంగతి ఏంటి? నేను ఫోక్ సాంగ్ పాడుతున్నాను. ఫోక్ సాంగ్ పాడుతున్నారా? సూపర్ అండి. ఎలా అంటే నెల్లూరు సైడ్ ఉన్న ఫోక్ పాడుతున్నారా లేకపోతే తెలంగాణ? మీరు నెల్లూరు అయ్యుండు కూడా మేడం నేను పాడడం కూడా. అవునా? తెలంగాణ ఫోక్ని ట్రై చేయబోతున్నారు అయితే. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చించేసేయాలి. పొంటుండు దవ్వ దవ్వతుండు దారిద్దునా పోనిద్దునా జోరు మీదొత్తుండు కారు మీదొత్తుండు తోలెద్దునా పోని భూకుందునా దారి పొంటుండు రానిద్దునా తవ్వ పొంటుండు పోనిద్దునా నాయనక 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 పడుతుండు నా ముంగట్టుండు సద్దిద్దునా వద్ద బందిద్దునా వినుకుంటా పోతాండు అనుకుంటా వస్తాండు బందైదునా బందమై చూపనా గండమై కూసుండు గాలిద్దునోయ్
విజయ్ గారు ఇంకొకసారి నా కోసం నవ్వడం. ఎంత లెందిగా అంత ఈజీగా నవ్వేశారు ఏంటండి కదా, మధ్యలో మాట్లాడారు అనిపిస్తుందా అని. చలో మేడంకి ఎలా అనిపించిందో కనుక్కుందాం. చక్కటి జానపద గీతం, తెలంగాణ జానపద గీతం పాడారండి, చాలా బాగా పాడారు. మధ్యలో నవ్వు చాలా బాగా నవ్వారు. చాలా చాలా బాగుంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో 3వ విభాగంలోకి అడుగులెడుతున్నాం. యుగళనాదం ఈ విభాగం పేరైతే మొదటిగా యుగళ గీతాన్ని ఆలపించడానికి సైదులు గారు అలాగే శిరీష గారిని పిలిచేద్దామా మరి? సైదులు గారు, మిమ్మల్ని మాట్లాడిస్తే మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు, సో ఆవిడని వదలదలుచుకోలేదు నేను. ఏం పాట పాడబోతున్నారు? కలయా నిజమా, ఇళయరాజా గారి కంపోజిషన్, సుశీలమ్మ ఇళయరాజా గారు పాడినటువంటి పాట. చాలా మంచి పాట కదా, చాలా రొమాంటిక్. సీతారామ శాస్త్రి గారు రచించారు. సో ఈరోజు చాలా అద్భుతమైన పాట ఎంచుకున్నారు, అంతే బాగా పాడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా, అనిగున్నాడతనమా ఇకనైన మేలుకొనుమా. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, కలయా నిజమా. ఊరుకోనియ వెర్రి కోరికో తీర్చవా అంటున్నది, కుర్ర కళ్ళు చీరగళ్ళలో దారే లేక తిరుగుతున్నవి, కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, కలయా నిజమా.
ఆగలేని ఆకలేమిటో పైకి పైకి తూకుతున్నది. అంతా మాయగా అనిపించే కాలము కలయా తొలిరే హాయి మహిమా కలయా నిజమా తొలిరే హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అనిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా తొలిరే హాయి మహిమా సైదుల్ గారు ఏంటండి, నేనేం మాట్లాడాను, మేడంకే వదిలేస్తాను. మేడం మీరే మాట్లాడండి. బాగుందండి, చాలా చక్కగా పాడారు. ఇళయరాజా గారి అద్భుతమైన సంగీత దర్శకత్వం ఇది. ఏం చెప్పాలి, చాలా బాగా పాడారు. అది మేడం మీరు ఒకసారి అది పాడండి. అలవాటు లేని సుఖమా ఇంకా అలవాటు లేని సుఖమా అలవాటు లేని సుఖమా అణిగున్న అది పాడండి. అణిగున్న అణిగున్న ఆడతనమా. అది కూడా పైకే వెళ్తుంది కదా, పాడండి ఒకసారి నాతోటి. 1 2 3. అలవాటు లేని సుఖమా అలవాటు లేని సుఖమా అణిగున్న ఆడతనమా అణిగున్న ఆడతనమా. అది మీరు పాడొచ్చు, బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ పై నోట్స్ కూడా మీకు అందుతాయి. మీరు అక్కడే ఫిక్స్ అయిపోయారు, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ పైన స్థాయి అందుకోవడానికి ట్రై చేయొచ్చు. ఈ పాటకి ఆయన వాయిస్ చాలా గమ్మత్తుగా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, ప్రత్యేకంగా ఉంది కదా వాయిస్. ఇళయరాజా గారిది కూడా ప్రత్యేకమైన వాయిస్, సో ఇది కూడా ప్రత్యేకమైంది కాబట్టి అలా అనిపించింది. చాలా సంతోషం మేడం. లేదు, చాలా చాలా అంటే చాలా డిఫరెంట్ ఫ్లేవర్ లో వచ్చింది మీ వాయిస్, కానీ చాలా సూట్ అయింది ఈ పాటకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో చివరి పాట యుగళ గీతాన్ని వినిపించడానికి విజయ్ గారిని, రామస్వామి గారిని పిలిచేస్తున్నాను. విజయ్ గారు, రామస్వామి గారు ఎవరు ఎంచుకున్నారు ఈ పాట? మీ చాయిసా? ఇద్దరు కలిసే ఎంచుకున్నారు. ఏ పాట? ఓహో ఓహో బుల్లి పావురమ, బృందావనం చిత్రం నుంచి. పాడిన వారు ఎస్పి బాలు గారు, జానకమ్మ గారు, మాధవపతి సురేష్ గారు సంగీత సారథ్యం, వేటూరి సుందరరామూర్తి గారు రచించారు. సూపర్ అండి, గ్రేట్ కాంబినేషన్, చాలా మంచి పాట కదా. మీరంతే మంచిగా పాడాలి. థ్యాంక్ యూ సో మచ్. బుల్లి పావురమా, అయ్యో పాపం అంటే అది నేరమా, అది వలకింత పంతమా, అలకలు వారి సొంతమా. మాటే వినకుంటే
బయటే పడుకుంటే మంచే పడునంట మంచే చెబుతుంటా అమ్మో మగవారు అన్నిట తగువారు హద్దే మరిచేరు చాలిక జోరు కోపం తీరాలంట పాపం తగ్గాలంట పాపం తగ్గాలంటే చొరవే మానాలంట మాట మంతి మర్యాదే అపచారమా ఓహో ఓహో బుజ్జి పావురమా పదే పదే అదే వెటకారమా అది వలకింత పంతమా అదకరు వారి సంతమా నెయ్యం తీయంగా చెయ్యగరమ్మంట ఉయ్యాల పందిట్లో కయ్యం తగదంట గిల్లి కజ్జాలే చెల్లవు పొమ్మంట అల్లరి చాలిస్తే ఎంతో మేలంట వెండి వెన్నెలంతా ఎండగా మారిందంట కొంటే కుర్రాళ్ళకు అది ఏ సరి అంట తగని తగని తగువంతా తన నైజమా బుల్లి పావురమా అయ్యో పాపం అంటే అది నేరమా అది వలకింత పంతమా అలకరు వారి సంతమా ఓహో 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 బుజ్జి పావురమా పదే పదే అదే వెటకారమా అతివలు అంత సులభమా ఓ శృతిక మించనీకుమా బుల్లి పావురమా ఓహో 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 బుజ్జి పావురమా చాలా హుషారుగా పాడారు ఇద్దరు, ఎస్పెషల్లీ ఈయన అయితే రెచ్చిపోయారు ఈ పాటలో. సో మేడంకి ఎలా అనిపించింది? బాగుందండి, బాగా చక్కగా పాడారు. మంచి ఎక్స్ప్రెషన్ తోటి పాడారు. మాధవ్ పెద్ద గారు సంగీతం చేశారు ఈ పాటకి, చాలా అద్భుతంగా చేశారు ఆయన. సినిమా హిట్, పాట హిట్ కదా. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం. మంచి మంచి పాటలతో అలా అలా హాయిగా సాగిపోయిన పాటల పల్లకి కార్యక్రమాన్ని చూసి ఆనందించారని ఆశిస్తున్నాను. వచ్చే వారం మరికొంతమంది నూతన గాయని గాయకులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. జల్లంత కవ్వింత కావాలిలే, గుండెంత కొన్నెంత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, గుండెంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దొరుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో నెల్లి తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే.
జల జల చిలిపిగా పిలిచిన గాలులు వానలు చిటపట చినుకులే చిలికిన మనసు ఆగదు ఇదేమి అల్లదు తనువు తాగదు అదేమి తాకిడు కోను చాటుకుండ మల్లె లేని వంక ముద్దులాడి వెళ్ళరాయి కన్ను లేని దేవుడెందుకు మరి చల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే చల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దొడుకుతనము నిలవదు తొలకరి మెరుగుల ఉలికి పడిన కలికి సొగసు కొండంద కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండంద కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే పాటల పల్లకి